6 రోజుల శాసన మండలి సమావేశాల సందర్భంగా ఇద్దరు ముగ్గురు మంత్రులను మించి శాసన మండలిలో మంత్రులు హాజరైనటువంటి సందర్భాలు లేవు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు అజారుద్దీన్ గారు ఒక్కరే ఉన్నారు. అంటే ఒక మంత్రిని శాసన మండలికి పరిమితం చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చర్చల మీద ఎటువంటి బాధ్యత రాహిత్యం దానికి నిదర్శనం జరిగినటువంటి తీరు. రెండవ రోజు చర్చల తర్వాత దాదాపు 4 గంటల ప్రాంతాన సభను వాయిదా వేయడం జరిగింది. టీ బ్రేక్ పేరిట అరగంట వేస్తారు, గంట వేస్తారు, 2 గంటలు వేస్తారు, కానీ రాత్రి 10:30 వరకు. కానీ ఈ సభలో లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి 2:30 గంటలు ఉపన్యాసం. మళ్ళీ బడ్జెట్ మీద జరిగినటువంటి తంతు కూడా ఇదే రకంగా కొనసాగింది. మా సభను మళ్ళీ మధ్యాహ్నం వాయిదా వేసినలో రాత్రి 8 గంటల వరకు. అంటే శాసన మండలి అన్న కొన్ని సందర్భాల్లో శాసనసభను కూడా అదే రకంగా ట్రీట్ చేసి చివరికి చాలా సీరియస్గా ప్రజా సమస్యలు చర్చించబడాలనేటువంటి ఆ కసితో ఉన్నటువంటి సభ్యులకు ఒక రకంగా విసిగిపోయేటువంటి పరిస్థితి. క్వశ్చన్ అవర్ 6 రోజులలో 6 రోజులు క్వశ్చన్ అవర్ జరపాల్సిన దాన్ని 3 రోజులే జరపడం. ఆ జరిపిన 3 రోజులలో కూడా ప్రభుత్వమే కావాలని పోస్ట్పోన్మెంట్ అడిగి, అంటే క్వశ్చన్ అవర్లో స్పష్టత లేదు. బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి స్పష్టత సమాధానాల రూపాన రాలేదు. మండలి సమావేశాలను ఒక తంతురుగా మార్చినటువంటి ప్రభుత్వ విధానాన్ని మేము ఖచ్చితంగా అడుగడుగున ప్రజాక్షేత్రంలో ప్రదిస్తాం.